హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ వీడియో షేర్ చేస్తున్నాను. ఏంటంటే మొక్కజొన్న అనేది రైతులు 35 నుంచి 40 క్వింటాల దిగుబడి ఏ విధంగా తీసుకోవాలంటే ఏ విధమైన సస్యరక్షణ అనేది చేపట్టాలి అనే దానిపైన నేను ఈ యొక్క వీడియోని షేర్ చేస్తున్నాను. ఏం లేదండి, మనము మంచి వర్షం పడిన తర్వాత విత్తనం విత్తుకోవాలి. విత్తనం అనేది కూడా ఏది పడితే అది కాకుండా మనకు అనుభవంలో ఉన్నటువంటి కంపెనీలు, మనకు ఇదివరకు ఏ కంపెనీ అయితే పంట బాగా వచ్చింటుందో, జర్మినేషన్ బాగా వచ్చింటుందో అటువంటి కంపెనీలను, అటువంటి మొలక శాతం ఉన్నటువంటి కంపెనీలు తెచ్చుకొని ఫస్ట్ విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఏం చేయాలంటే మనము దుక్కిలో భాస్వరం వేసుకోవాలి. భాస్వరం అనేది దుక్కిలో వేసుకోవాలి. ఎకరాకు వచ్చేసి కనీసము ఒక 50 కేజీల బస్తా చొప్పున కానీ భాస్వరం అయితే వేయాలి. భాస్వరం వేసిన తర్వాత మనము విత్తనాలు విత్తుకోవాలి. విత్తనాలు విత్తిన వారానికి మొలక అనేది వచ్చేస్తుంది. మొలక వచ్చిన తర్వాత 10-15 రోజులకు మనం ఏం చేయాలంటే అంతరసేద్యం చేయాలి. అంటే కలుపు నివారణ చేసుకోవాలి. కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. అంతరసేద్యం అనేది చేసిన తర్వాత అయినా ఇంకా కలుపు మిగిలితే కూలీల ద్వారా వాటిని తీయించేయాలి. చేసిన తర్వాత బయట వేసేయాలన్నమాట. ఈ విధంగా కలుపు లేకుండా చూసుకున్న తర్వాత నెక్స్ట్ 2-3 రోజులకు, ఒక వారానికల్లా ఏం చేయాలంటే పొటాసును మరియు నత్రజని, ఎకరాకు ఒక బస్తా పొటాసును, ఒక బస్తా నత్రజనిను 15 నుంచి 20 రోజుల్లోపు ఒకసారి వేసుకోవాలి. వేసిన తర్వాత తగినంత నీరు ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు పురుగు ఏదన్నా ఆశిస్తుంది అన్నట్లయితే, తక్కువ పచ్చ పురుగు ఇలాంటి చిన్న చిన్న పురుగులు కనపడినట్లయితే వేప నూనెను ఒక 10 రోజుల్లోపు 2 సార్లు స్ప్రే చేసుకుంటే వేప నూనెను ఆ పురుగు ఉధృతి అనేది కూడా తగ్గిపోతుంది. ఇంకా పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే ఇమామెక్టిన్ బెంజెట్ అంటే ప్రొక్లైమ్ అంటాం కదా, దాన్ని ఎకరాకు 100 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాలి. ఆ విధంగా పురుగు కంట్రోల్ కాని పక్షంలో సుడిని పురుగు తినేస్తుంది అని మనం గమనించినట్లయితే ఆ యొక్క సుడిలో కార్బోఫిరాన్ 3G గుళికలు అవి కానీ, ఈ మధ్యకాలంలో కొరాజిన్ గుళికలను వచ్చాయి. క్లోరంతన్ నీలిఫోల్ అని చెప్పేసి 4GR అని చెప్పేసి గుళికలు వచ్చేసాయి అన్నమాట. అవి కానీ మనము మొక్కజొన్న సుడిలో వేసినట్లయితే పురుగు అనేది 100% చనిపోవడానికి వీలుంటుంది. మనకు కంకులు కూడా చూడండి ఇలా బాగా పొడుగ్గా పెద్దగా రావడానికిను, చెట్టు కూడా చూడండి ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా చూడండి, తురాయి వచ్చింది, క్రాసింగ్ అయ్యే టైం వచ్చింది, కంకులు వచ్చేస్తున్నాయి బయటికి. అంటే ఇప్పుడు మాది 55 రోజులు పైరా. ఈ 55 రోజుల పైరకు మనకు తురాయి వచ్చేసి కంకులు బయటకు వచ్చినాయి అన్నమాట. అంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. సస్యరక్షణ మనం ఆ విధంగా చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. కానీ మనకు అప్పటికి నెల రోజులు అవుతుంది. 35 రోజుల సమయంలో ఒకసారి మళ్ళీ నత్రజనిను, పొటాష్ ఎరువును మళ్ళీ ఒకసారి ఇచ్చుకున్నట్లయితే పైరా చాలా బాగా పెరగడానికిను, తర్వాత వచ్చేసి మంచి న్యూట్రియన్స్ అంది చూడండి కర్ర ఎంతలా ఉందో. ఈ విధంగా ఏపుగా పెరగడానికిను, బలంగా ఉండడానికిను మనము 30-35 రోజుల సమయంలో మళ్ళీ ఒకసారి భూమిలో ఎరువులు వేసుకోవడం వలన ఈ యొక్క కంకులు అనేటివి పొడవుగా రావడానికి, గింజ అనేది నాణ్యత రావడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మళ్ళీ పొటాసు, నత్రజని అనేది 30-35 రోజుల తర్వాత వేసిన తర్వాత కనీసము బరక పొలాలు అంటే గట్టి పొలాలకైతే 4 నుంచి 5 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీరు ఇవ్వాలి. అదే నల్లరేగడి భూములు అయితే కనీసము 10 నుంచి 15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ విధంగా మనం సస్యరక్షణ చేపట్టినట్లయితే మొక్కజొన్న అనేది 35 నుంచి 45 వరకు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాదు కానీ గత 5-6 సంవత్సరాల క్రితము మేము ఎప్పుడు ఖరీఫ్లో కాదు రబీలో వేసేవాళ్ళం. రబీలో వేసినప్పుడు మా యొక్క పొలాలు గట్టి పొలాలు అయినప్పటికీ కూడా 40 నుంచి 45 క్వింటాల దిగుబడి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఖరీఫ్లో ఎక్కువ వేస్తున్నాము, రబీలో వేయట్లేదు. ఖరీఫ్లో కూడా మావి 30-35 నుంచి 40 దాకా వస్తున్నాయి. 40 దాకా అయితే వస్తున్నాయి. 40 క్రాస్ అవ్వట్లేదు.
సరే దానికి క్రాస్ అయ్యే విధంగా ఏదన్నా మళ్ళీ పండినప్పుడు ఏం సస్యరక్షణ చేశానని చెప్తాను. ఇప్పటికైతే మీరు ఈ విధంగా సస్యరక్షణ చేసుకున్నట్లయితే 30 నుంచి 40 క్వింటాల దిగుబడి తీసుకోవడానికి వీలుంటుంది. చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క జొన్న అనేది చాలా బాగుంది. చూడండి, నేను చేసిన సస్యరక్షణ అయితే ఇదేనండి. ఇంతకు మించి నేను ఏం చేయలేదు, కానీ నా మొక్కజొన్న అయితే చాలా బాగుంది. చూడండి, మీరు కూడా మంచి దిగుబడులు తీసుకోవాలి అని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు సమాధానాలు ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, మొక్కజొన్న అనేది కాదు, మినుము వేసిన, వేరుశెనగ వేసిన, నా పరిధిలో నేను మీకు చేయగలిగిన సహాయాన్ని చేస్తాను. ఏది ఏమైనప్పటికీ మొక్కజొన్న అనేది ఈ విధంగా మీరు సస్యరక్షణ చేసుకోండి. ఫస్ట్ మంచి విత్తనం ఎంచుకోండి, తర్వాత అనేది పురుగు ఉధృతి లేకుండా చూసుకోండి, కలుపు లేకుండా చూసుకోండి, తగినంత ఎరువులు వాడండి, తగినంత నీరు ఇవ్వండి. ఎందుకంటే గట్టి పొలాలు అనేటివి 4 రోజులు దాటితే ఎండిపోతాయి. కాబట్టి నీరు అనేది చాలా అవసరము. కాబట్టి మనము ఎరువులు వేసిన తర్వాత నీరు లేకపోతే కూడా దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతిదీ మనము కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ సస్యరక్షణ చేసుకుంటూ వస్తే మనకు మంచి దిగుబడి రావడానికి వీలుంటుంది. ఖచ్చితంగా మీరు సస్యరక్షణ అనేది క్రమం తప్పకుండా చేసుకుంటూ మంచి దిగుబడి తీసుకోవాలని ఆశిస్తున్నాను. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకోసం మరిన్ని రైతులకు సంబంధించి మరిన్ని వీడియోలు చేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను. కాబట్టి నా యొక్క ఛానల్ను నన్ను మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆదరించండి. మీకు ఎటువంటి సలహా కావాలన్నా కానీ నాకైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. రైతు సోదరులకు అందరికీ నమస్కారం. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.